పాయిజన్ కారణంగా 75 మంది మెడికల్ నర్సింగ్ విద్యార్థులకు అస్వస్థతకు లోనయ్యారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో వారంతా బాధపడుతున్నారు. తిరుపతి రుయా అపోలో ఆసుపత్రిలో వీరికి చికిత్స నిర్వహిస్తున్నారు. ల్యాబ్ కు శాంపిల్స్ పంపించింది ఆసుపత్రి సిబ్బంది. ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురయ్యారా లేక వాటర్ ఇన్ఫెక్షన్ గురయ్యారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అపోలో ఆసుపత్రిలో అసలు ఏం జరిగిందన్న దానిపై ఇటు కలెక్టర్ కూడా ఆరా తీస్తున్నారు. లక్షణాలతో ఫుడ్ పాయిజన్ బారిన పడ్డ విద్యార్థులు బాధపడుతున్నారు. తిరుపతి రుయా అపోలో ఆసుపత్రిలో వీరందరికీ చికిత్స చేయిస్తున్నారు. శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించింది ఆసుపత్రి సిబ్బంది. ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారా లేక వాటర్ వల్ల ఇన్ఫెక్షన్ కు గురయ్యారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అపోలో ఆసుపత్రిలో అసలు ఏం జరిగింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి డాక్టర్ ఏం మాట్లాడారు చూద్దాం.